సినిమా నటులు తెరపై కనిపించే పాత్రలతో సమాజంపై ప్రభావం చూపుతూ ఉంటారు. తాము నటించే కథలు సమాజాన్ని ప్రభావితం చేస్తాయని, సినిమాలకెంతో బాధ్యత ఉందని చెబుతూ ఉంటారు. అభిమానులను తమ సినిమాలు చూడాలని, తమ బ్రాండ్లను నమ్మాలని కోరుతుంటారు. కానీ అదే ప్రభావం వివాదాస్పదమైనప్పుడు మాత్రం కేవలం నటుణ్ణి యాడ్లో నటించడం వరకే నా పని అని తప్పించుకునే వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. బెట్టింగ్ లేదా పాన్ మసాలా యాడ్స్ చేస్తున్నప్పుడు మాత్రం తమ బాధ్యతను మర్చిపోతున్నారు, వివాదాల్లోకి వస్తున్నారు, విమర్శల పాలవుతున్నారు. అయినా సరే అదే పని మళ్లీ చేస్తున్నారు. కోట్లాది మంది అభిమానించే ఓ సెలబ్రిటీ తన ముఖాన్ని, తన ఇమేజ్ ను ఒక బ్రాండ్ కు ఉపయోగించినప్పుడు దానికి ఎలాంటి బాధ్యత ఉండదా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు బాలీవుడ్ స్టార్లను చుట్టుముడుతున్నాయి. మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ FDA ప్రకటనలతో సంబంధం ఉన్న షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, టైగర్ ష్రాఫ్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ ప్రకటనలు నిషేధిత పాన్ మసాలా ఉత్పత్తికి పరోక్ష ప్రచారంగా ఉన్నాయని FDA ఆరోపించింది. దీనిపై నటులు వివరణ ఇవ్వాలని కోరింది. WHO ప్రకారం భారత్లో ప్రతిరోజు దాదాపు 3600 మంది పొగాకు వినియోగం కారణంగా మరణిస్తున్నారు. మరోవైపు 2019 గ్లోబల్ యూత్ టొబాకో సర్వే 13 నుంచి 15 ఏళ్ల వయసున్న పాఠశాల విద్యార్థుల్లో 8.4% మంది పొగాకు వాడుతున్నట్టు వెల్లడైంది. అందుకే పాన్ మసాలా ప్రకటనను ఇదొక సాధారణ యాడ్ మాత్రమే అని సినీ తారలు చెప్పటం ఎంతవరకు సమంజసం అనే విమర్శలు వస్తున్నాయి. షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, టైగర్ ష్రాఫ్ వంటి నటులు కేవలం కెమెరా ముందు నిలబడి డైలాగ్ చెప్పే వ్యక్తులు కాదు. వారి వెనక కోట్లాది మంది అభిమానులు, ప్రజాదరణ, నమ్మకం, ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఉన్నాయి. అందుకే సెలబ్రిటీ ఎండోర్స్మెంట్ అనేది సాధారణ ప్రకటనతో సమానం కాదు. అది ప్రజల అభిప్రాయాలను, కొనుగోలు నిర్ణయాలను ప్రభావితం చేసే శక్తిని కలిగి ఉంటుంది. 2022లో అక్షయ్ కుమార్ కూడా షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్ తో కలిసి పాన్ మసాలా ప్రచారంలో కనిపించాడు. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో అక్షయ్ క్షమాపణలు చెప్పి ఆ బ్రాండ్ నుంచి తప్పుకున్నాడు. భవిష్యత్తులో ప్రకటనల విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటానని చెప్పాడు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే అక్షయ్ తన నిర్ణయానికి బాధ్యత వహించాడు. అదే సమయంలో అజయ్ దేవగన్ మాత్రం ఇది వ్యక్తిగత ఎంపిక అని, తాను పాన్ మసాలాను కాకుండా ఎలైచీని ప్రచారం చేస్తున్నానని గతంలోనే ఓ సందర్భంలో వివరణ ఇచ్చాడు. ఒక ఉత్పత్తి అంత హానికరమైతే దాన్ని ప్రభుత్వం నిషేధించాలని అజయ్ వాదించాడు. షారుఖ్ ఖాన్ కూడా గతంలో ఇదే తరహా వాదన చేశాడు. ఒక ఉత్పత్తి హానికరమని ప్రభుత్వం భావిస్తే దాన్ని తయారు చేయటం, విక్రయించటం ఆపాలని బాద్షా ఖాన్ అభిప్రాయపడ్డాడు. సినిమాల్లో హీరోయిజం చూపించే నటుడు ప్రకటన విషయంలో కనీస సామాజిక బాధ్యత తీసుకోలేడా అనే ప్రశ్న సహజంగానే వస్తుంది. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తూ ఇటీవల పలువురు సినీ ప్రముఖులు ఈడీ విచారణకు హాజరైన సంగతి గుర్తుండే ఉంటుంది. కష్టపడకుండా త్వరగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో కొందరు బెట్టింగ్ ఊబిలో చిక్కుకుంటున్నారు. బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు కోల్పోయిన తర్వాత రుణదాతలు లోన్ యాప్ వేధింపులు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దొంగతనాల వైపు మల్లుతున్నారు. సెలబ్రిటీలు ప్రచారం కల్పించడంతోనే పలువురు యువకులు వాటికి బానిసై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారంటూ పలు స్టేషన్లలో కేసులు నమోదు కావడంతోనే గత ఏడాది డీజీపీ నేతృత్వంలో సిట్ను ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. కోట్లకు కోట్లు పెట్టి నిర్మించే భారీ బడ్జెట్ చిత్రాల్లో నటించే హీరోలు ముందుగా తమ పాత్ర గురించి ఎన్నిసార్లు ఆలోచిస్తారు? కానీ సమాజంపై తీవ్ర ప్రభావం చూపే పాన్ మసాలా, బెట్టింగ్ యాప్స్ ప్రమోషనల్ యాడ్స్ లో 30 సెకండ్ల ప్రకటన విషయంలో మాత్రం ఎందుకు ఆలోచించడం లేదు అనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారింది. సినీ ప్రముఖులకు ప్రతిసారి బాధ్యతను గుర్తు చేయాల్సిందేనా అనే చర్చ మొదలైంది.